బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మంగళకట్ట ప్రాంతంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి అనుమానాస్పద వ్యక్తులపై ఆరా తీశారు. ఈ మేరకు సరైన పత్రాలు లేని 20 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. మంగళకట్ట ప్రాంతంలో కొత్త వ్యక్తులు మరియు గంజాయి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు మూలాలు ఎక్కడైనా ఉన్నాయా అనే ఉద్దేశంతో కార్డన్ సెర్చ్ నిర్వహించామని అన్నారు. ఈ దాడుల్లో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రజలకు సూచించామన్నారు. ఎండాకాలంలో రాత్రిపూట దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేశామన్నారు. త్వరలోనే ప్రజల సహకారంతో మంగళకట్ట ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట పలువురు సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం లిమిట్స్లోని మంగళకట్ట అనే ప్రాంతంలో మన గౌరవ ఎస్పీ అజిత ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారము మన రూరల్ డిఎస్పీ జి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్లో ఉన్నటువంటి 3 సిఐలు, 6 ఎస్ఐలు, మొత్తం ఒక 50 మంది సిబ్బందితో ఈరోజు ఈ మంగళకట్ట గ్రామంలో కార్డన్ సెర్చ్ ఉదయం 4 గంటల నుండి స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ కార్డన్ సెర్చ్ ఎందుకు నిర్వర్తించాలని అంటే, ఈ గ్రామంలో ఎవరైనా ఈ ప్రాంతంలో కొత్త వ్యక్తులకు ఉంటున్నారని, అదేవిధంగా గంజా అమ్మాయినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన నిరాలుగా ఎక్కడైనా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఇంటిని చెక్ చేసి ఈ యొక్క గంజా కానీ మహమ్మారి ఎక్కడైనా ఉందా, అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కొత్త వ్యక్తులు అయితే ఎవరైతే మాకు ఇక్కడ కనిపించలేదు, కానీ ఈ యొక్క వాహనాలు అయితే ఒక 200 ఈ యొక్క మంగళకట్ట గ్రామంలో ఉన్నాయి. వాటిలన్నింటిని కూడా తీసుకొచ్చేసి వెరిఫై చేయడం జరిగింది, ఆడిట్ చేయడం జరిగింది. దానికి దీనికి ఆర్సీ నెంబర్ ఉందా, బండికి పొల్యూషన్ ఉందా, ఓనర్ పర్టికులర్స్ ఏంది, డ్రైవర్ ఉన్నాయా లేదా, ఇన్ని కూడా డీటెయిల్గా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఒక 20 వాహనాలకి రిజిస్ట్రేషన్ నెంబర్స్, తర్వాత ఆర్సీలు లేవని తెలిసింది. వాటిలన్నింటిలో కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము. వాళ్ళు కొంత టైం ఇచ్చాము, వాళ్ళు కొన్నటువంటి బయట ఉందని చెప్తున్నారు. వాటిలన్నింటి కూడా చూపించి, లేకపోతే ఆ బయట వల్ల సీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్డన్ సెర్చ్ వల్ల ప్రజలందరూ కార్మికులు చేస్తూ ఇక్కడ అందరూ కూడా ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఇటువంటి ఆపద సమయంలో కూడా పోలీసులు ఫోన్ చేయాలి, మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఒక 112 నెంబర్ని వీళ్ళందరూ చెప్పడం, మా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మైనింగ్ డ్రైవింగ్ చేయకూడదు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయాలని చెప్పడం జరిగింది. చిన్నపిల్లల వల్ల, ఆడవారి వల్ల ఉన్నటువంటి చట్టాల గురించి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాత్రిపూట ఎండాకాలం దొంగతనాలు ఏదైనా జరుగుతున్నాయా, ఆ దొంగతనాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, రాత్రి సమయంలో ఈ ఆరు బయటని దించేటప్పుడు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలనే విధంగా మేము ప్రజలందరితో కూడా మాట్లాడుతుందని, మరి ముఖ్యంగా ఈ మంగళకట్ట ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారిని, ఎల్డర్స్ని కూడా అడగడం జరిగింది. ఈ యొక్క ప్రాంతానికి వచ్చే మార్గాలు కానీ వెళ్ళే మార్గాల్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని మేము ఇక్కడ ప్రభుత్వం కోరాము. వాళ్ళందరూ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళ సహకారంతో మా అందరి ఆధ్వర్యంలో త్వరలోనే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. థ్యాంక్ యూ. ఒక 200 వాహనాలు మేము ఆడిట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 20 వాహనాలకి సరైనటువంటి నెంబర్ ప్లేట్లు కానీ, ఆధార్ కార్డులు, ఈ నెంబర్స్, రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ లేవు. వాటన్నింటిలో కూడా మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, ఎవరైతే ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, సరైన డాక్యుమెంట్స్ లేకపోతే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 109 కింద దీన్ని సీజ్ చేయడం జరుగుతుందని చెప్తారు.